రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన హామీలు కొండంత హామీలు ఇచ్చి దాన్ని రవ్వంతా కూడా అమలు చేయకుండా రేవంత్ రెడ్డి గారి పేరుని రేవతి రెడ్డిగా మార్చుకుంటే బాగుంటుంది. అప్పుడే మీకు మహిళల్ని మోసం ఎలా చేశారా అనేది మీకు గుర్తొస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తులం బంగారం ఇస్తాను అని చెప్పి బెల్ట్ షాపులు పెంచి వారి తాలిబొట్టుని తెంచే విధంగా ప్రయత్నిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో రాష్ట్ర ఉచిత బస్సు పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రిక్ బస్సులే ఇప్పటికీ కూడా ఉపయోగిస్తున్నారు. 2024 సంవత్సరానికి రాష్ట్రంలో రైతు, మహిళ, యువత నామ సంవత్సర సంకల్పం తీసుకొస్తామన్న రేవంత్ రెడ్డి గారు 2500 ఇయ్యకపోవడమే మీ సంకల్పమా? ఏదైతే తులం బంగారం ఇస్తా అన్నారో అది ఇయ్యకపోవడమే మీరు తీసుకున్న సంకల్పమా? విద్యార్థులకు స్కూటీ ఇస్తా అన్నారు, ఇప్పటివరకు ఒక్కరికి కూడా స్కూటీ ఇచ్చింది లేదు. అకాడమిక్ ఇయర్ పూర్తయింది, వచ్చే అకాడమిక్ ఇయర్కైనా స్కూటీలు వస్తాయని వారు మొన్న ఎంతో ఆశగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రకటిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూసిన విద్యార్థులకు నిరాశ మిగిల్చింది రేవంత్ రెడ్డి గారు. వడ్డీ లేని రుణాలు స్వయం శక్తి బృందాలకి ఇందిరా మహిళా శక్తి అని మసిపూసి మారేడుకాయ మాటలు చెప్తుంది రేవంత్ రెడ్డి గారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తానని చెప్పిన మీరు ఇప్పటి వరకు ఒక్క పారిశ్రామికవేత్తనన్నా తయారు చేశారు. ఆర్టీసీ బస్సులకు బకాయిలు చెల్లించలేని ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో అద్దెకిచ్చి మహిళల్ని కోటీశ్వరులు ఎలా చేస్తారో మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. 600 బస్సులు ఇస్తానని కేవలం 20 బస్సులు ఇచ్చి అది కూడా ఫ్రీగా ప్రయాణం చేసే రహదారులను నడిపించే మీరు మహిళా సంఘాలకి ఎలా దీనివల్ల లాభం చేకూరుస్తారో అనేది మీరు వివరించాల్సిన అవసరం ఉంది. మొన్న మీటింగ్లో 150 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తానని చెప్పారు. తర్వాత రానున్న రోజుల్లో 1000 ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తానని ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి రైస్ మిల్లులకు మహిళల్ని ఓనర్స్ని చేస్తానని చెప్పి ఇచ్చిన పథకాలకే దిక్కు లేదు, మళ్ళీ కొత్త పథకాలకి రంగం సిద్ధం చేస్తున్న మిమ్మల్ని, ప్రజల్ని మోసం చేస్తున్న మహిళల్ని మోసం చేస్తున్న మిమ్మల్ని రానున్న రోజుల్లో మహిళలే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.